హెల్త్ డ్రింక్స్ అనేవి మీకు నిజంగా సేఫేనా? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఈ మధ్య చాలా మంది అడుగుతుంటారు, ఈ హెల్త్ డ్రింక్స్ సేఫేనా? ప్రోటీన్ షేక్స్, వైటమిన్ బూస్టర్స్, ఎనర్జీ డ్రింక్స్ లేదా హెర్బల్ టానిక్స్ లాగా అమ్ముతుంటారే, ఇవి సేఫేనా? వీటి గురించి కనుక్కుందాం. వీటి వల్ల సంతానలేమి సమస్యకి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చా అనేది కనుక్కుందాం. అసలు ఈ హెల్త్ డ్రింక్స్ ఏంటి? ఇవి బెవరేజెస్ అండి, అంటే డ్రింక్స్. ఇవి మార్కెట్లో మీకు మంచివని అమ్ముతుంటారు, ఎందుకంటే మంచి ఇంకా ఎనర్జీ వస్తుంది, మీ స్కిన్ బాగుంటుంది, వెయిట్ కంట్రోల్కి మంచిది, ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందనేసి అమ్ముతుంటారు. ప్రోటీన్ షేక్స్ ఉండొచ్చు, మీల్ రీప్లేస్మెంట్స్ ఉండొచ్చు, అంటే బోన్ చేయకుండా మీరు ఇంకేదైనా తింటే అది మీల్ రీప్లేస్మెంట్. హెర్బల్ డ్రింక్స్ ఉండొచ్చు, ఫ్లేవర్డ్ వాటర్, ఫోర్టిఫైడ్ బెవరేజెస్, ఇవన్నీ అమ్ముతుంటారు. కాకపోతే అన్ని హెల్దీ డ్రింక్స్ అని అమ్మినవి నిజంగా హెల్దీ కాకపోవచ్చు, ఎస్పెషలీ మీ హార్మోన్స్ గురించి, మీ ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు. సో అసలు ఏంటి, వీటి గురించి 1 by 1 కనుక్కుందాం. కామన్ గా అమ్మేవి ఏంటి? ప్రోటీన్ షేక్ గురించి స్టార్ట్ చేద్దాం. ప్రోటీన్ షేక్ బాగుంటుందండి, న్యాచురల్ వే లేదా ప్రోటీన్ బేస్డ్ ప్రోటీన్ షేక్ ఉంటే చాలా మంచిది. కానీ కమర్షియల్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి చూడండి, వాటిలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ప్రిజర్వేటివ్స్, హార్మోన్స్ వేసినందుకు మీ ఎండోక్రైన్ సిస్టమ్, అంటే మీ హార్మోనల్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వచ్చు. అది మంచిది కాదు. ఎస్పెషలీ PCOS మహిళల్లో ఏంటంటే, ఈ ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే, ఈ అడిషన్స్ ఎక్కువ తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా పాడవచ్చు. ఎనర్జీ డ్రింక్స్ గురించి కనుక్కుందాం. అందులో కెఫీన్ ఎక్కువ ఉండడము, టోరిన్ ఎక్కువ ఉండడము, షుగర్ ఎక్కువ ఉండడం వల్ల మీ కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. కార్టిజాల్స్ అంటే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఆడోళ్లలో ఓవులేషన్, అండం విడుదల అవ్వడం దెబ్బతినచ్చు. పురుషుల్లో ఈ ఎక్సెస్ కెఫీన్ తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ తగ్గిపోవచ్చు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మరీ ఎక్కువ తీసుకోకూడదు కెఫీన్. విటమిన్ అండ్ హెర్బల్ డ్రింక్స్ గురించి మాట్లాడదాం. ఇవి కూడా అమ్ముతుంటారు. కొన్ని డ్రింక్స్ లో అశ్వగంధ లేదా జింక్సింగ్ ఉంటుందంటారు, వెల్నెస్ కి బాగుందంటారు. కానీ అన్ని ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు సేఫ్ కాదు, ఎస్పెషలీ సంతానలేమి సమస్యకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు. కొన్ని అయితే మెడికేషన్స్ తో కూడా ఇంటర్ఫియర్ కావచ్చు, అందుకనే హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ అవుతాయి వాటి వల్ల. కాబట్టి ఎప్పుడు ఈ డాక్టర్ కి చెప్పండి, హెర్బల్ లేదా ఆయుర్వేదిక్ ఫర్టిలిటీ మెడిసిన్స్ డ్రింక్స్ మీరు మీ అలోపతి మెడిసిన్స్ తో తీసుకుంటుంటే వెంటనే మీ డాక్టర్ కి చెప్పండి. ఫ్లేవర్డ్ లేదా ఫార్టిఫైడ్ మిల్క్ అని అమ్ముతుంటారు, హెల్దీ మిల్క్ అని. వాటిలో కూడా షుగర్, మాల్ట్, స్టెబిలైజర్స్ ఉంటాయి. ఇట్లా క్యాలరీస్ ఎక్కువ ఉండడమే కాకుండా న్యూట్రిషన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ప్లెయిన్ మిల్క్ తాగండి, ఇంట్లో నట్ బేస్డ్ మిల్క్ చేసుకోండి. అందులో షుగర్ వేయలేదనుకోండి, అది చాలా మంచి చాయిస్ ఉంటుంది. కొలాజిన్, మాచా, డీటాక్స్ డ్రింక్స్ అని కూడా ఉంటాయి. వీటిలో అడ్వాంటేజ్ ఏమంటారంటే మీ బాడీని డీటాక్స్ చేస్తాయని. కాకపోతే మీ కిడ్నీ, లివరే బాగుంటాయి, అవే న్యాచురల్ మంచి డీటాక్స్ ఆర్గన్స్ కదా, అవే మీ బాడీని న్యాచురల్ గా ఎఫిషియెంట్ గా పెడతాయి అనమాట. సో అవసరం లేదు. ఏ డ్రింక్ ఒక బ్యాలెన్స్ డయట్, హైడ్రేషన్, రెస్ట్ ని రీప్లేస్ చేయలేదు. వాటిని ఎప్పటికీ రీప్లేస్ చేద్దామనేసి అనుకోకండి. ఎప్పుడు హెల్దీ డయట్ ఫాలో చేయండి. సో మీరు నిజంగా ఒక రీప్రొడక్టివ్ హెల్త్ చాయిస్ తీసుకోవాలి, మంచి న్యాచురల్ న్యూట్రియంట్ రిచ్ డ్రింక్స్ తాగాలనుకుంటే ఇంట్లో స్మూదీస్ చేసుకోండి. పాలకూర, అట్టిపండు, నట్స్, పాలు వేసుకొని చేశారనుకోండి, అందులో ఫోలేట్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ న్యాచురల్ గా వచ్చేస్తాయి. కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు తాగితే న్యాచురల్ ఎలక్ట్రోలైట్స్, హార్మోన్ బ్యాలెన్సర్ లాగా పనిచేస్తుంది. ఫ్రూట్ జ్యూస్, వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకుంటే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. అసలు అడిటివ్స్ కూడా దొరకవు, అంటే షుగర్ వేయాల్సిన అవసరం ఉంటుంది మనం చేసుకుంటే. వేడి నీళ్ళు కొంచెం నిమ్మకాయ పిండుకొని లేదా మొరింగా ఆకులు వేసుకొని తాగారనుకోండి, డైజెషన్ కి మంచిది, మెటబాలిజం కూడా అవుతుంది. పాలల్లో కొంచెం పసుపు వేసుకొని, ఖర్జూర్లు వేసుకొని మీరు తాగారనుకోండి, న్యాచురల్ కాల్షియం ఉంటుంది, ఐరన్ దొరుకుతుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి చాలా మంచిది. సో ఇవి చాలా మంచి ఆప్షన్స్. కానీ ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉండకూడదు మనము బయట నుంచి తెచ్చుకున్న వాటిలో, ఎందుకంటే హార్మోనల్ ఇష్యూస్ అవుతాయి. సో డెఫినెట్ గా ఏ బాటిల్డ్ డ్రింక్ ఏవైతే మీరు బయట నుంచి తెచ్చుకుంటారో రియల్ ఫుడ్ ని రీప్లేస్ చేయలేదు. బ్యాలెన్స్ డయట్ ఉండాలి, ప్రోటీన్స్, ఫ్యాట్స్, హోల్ గ్రీన్స్, ఆకుకూరలు అవన్నీ ఉండాలి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మీకు బయట నుంచి కొనే ఈ హెల్దీ డ్రింక్స్ అవసరం పడవు. హెల్దీ డ్రింక్స్ తెచ్చుకున్నారే అనుకోండి, కొన్ని సేఫ్ ఉంటాయి, తెచ్చుకోండి. లేబుల్ జాగ్రత్తగా చదవండి. ఎక్కువ షుగర్ ఉండకూడదు, కెఫీన్ ఉండకూడదు, కెమికల్స్ ఉండకూడదు. సో మీకు ఎప్పుడైనా డౌట్ అనిపించింది అనుకోండి, న్యాచురల్ వెళ్ళిపోండి. మీ బాడీకి, మీ హార్మోన్స్కి చాలా మంచిది. ఇంట్లో చేసుకున్నవి అయితే చాలా బాగుంటుంది, రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంకా దీని గురించి వివరాలు కావాలంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి.